హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్గా చెప్తాను. విత్ ఇన్ ఏ మినిట్లోనే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి ఏఐ వీడియోస్ తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ మీకు బ్లూ కలర్లో ఒక ప్రాంప్ట్ ఉంటుంది. టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకోండి. కాపీ చేయండి. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ని ఓపెన్ చేయండి. గూగుల్ సెర్చ్లో జెమినీ ఏ అని సెర్చ్ చేయండి. గూగుల్ జెమినీ అని ఫస్ట్ వస్తుంది, ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్లో క్రియేట్ చేసుకుంటే అవుట్పుట్ బాగా వస్తుంది, గుర్తుంచుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేసి ఫోటో, వీడియో లేదా గ్యాలరీ పైన క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆస్క్ జెమినీ దగ్గర క్లిక్ చేసి నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి పైకి వెళ్తే మహీంద్ర అనే నేమ్ ఉంటుంది. ఈ నేమ్ని తీసేసి మీకు ఇష్టం, మీ పేరు ఏదైనా ఉంటే అది పెట్టుకోండి. అసలు నేమ్ ఏదొద్దు అనుకుంటే ఆ నేమ్ తీసేస్తే నేమ్ పోతుంది. కావాలంటే నేమ్ రాసి ఎడిట్ చేసి సెండ్ చేయండి. ఇది ఇప్పుడు ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. నాది ఒక చిన్న సలహా, మీరు ఇచ్చే ఫోటో అనేది ఇంత నీట్గా, ఇంత డీటెయిల్డ్గా, ఇంత దగ్గరగా ఉంటే వచ్చే అవుట్పుట్ కూడా అంతే అందంగా ఉంటుంది. మినిమం మీ ఫోటోని కొద్దిగా హెయిర్, ఫేస్ నీట్గా కనపడేలా ఉండేది ఇవ్వండి, అవుట్పుట్ బాగా వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో డౌన్లోడ్ చేసింది, స్నాప్చాట్లో ఫిల్టర్ వేసింది, ఇద్దరు ముగ్గురు ఇవ్వకండి. మ్యాక్సిమం ఇలా ఉండేలా చూసుకోండి. రెఫరెన్స్ ఇమేజ్ని చూడండి ఎంత బాగా క్రియేట్ చేసిందో. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ వస్తుంది. ఒకసారేమో ఫుల్ ఫోటోని క్రియేట్ చేస్తుంది, ఒకసారేమో ఆ ఫోటోని క్రియేట్ చేస్తుంది, ఒకసారేమో పక్క తిరిగింది. ఇలా డిఫరెంట్ స్టైల్స్ అయితే మారుతుంది. మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చే స్టైల్ వచ్చే వరకు రకరకాలుగా ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ చేయండి. డిఫరెంట్గా వస్తుంది. ప్రతిసారి గూగుల్లోంచే రండి ప్రతి ఫోటోకి కూడా, అప్పుడు మోడల్ మారుతుంది. కావాలంటే ప్రయత్నించండి 2-3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్. ఫోటో పైన నొక్కి పట్టాను, డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేశాను, డౌన్లోడ్ అగైన్ క్లిక్ చేశాను, లేదా టాప్లో ఉన్న డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసినా మన ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.